మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2 పోర్టులు కూడా ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు కూడా 2 పూటలు కూడా రేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేశాం. మరి దాంతోపాటు రాలేని వాళ్ళు 65 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు కానీ వికలాంగులకు కానీ లిస్ట్ అవుట్ చేసి ఇంటికే పంపించే విధానం, ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానం, అలాగే ఏ విధమైన కంప్లైంట్ లేకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తా ఉన్నాం. స్థానికంగా మా నాయకులు ఉంటారు, విలేజ్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ స్థానిక నాయకత్వం కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పౌర సరఫరాల శాఖ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధానాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇన్ని ఫెసిలిటీస్తో దగ్గర 29,000 పైచులకు, అంటే 29,760 షాపులు ఈరోజు ప్రారంభించుకోవటం, అలాగే ఏ విధమైన తప్పులు జరగకుండా కార్యక్రమం చేయటం. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ షాపులో కార్డు ఉంటే ఆ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇల్లు మారారు, కార్డు ఇక్కడ ఉంది, మీది 10 సంవత్సరాలు 10 మైళ్ళు లోబడి ఎక్కడైనా మీకు డిపో ఏదన్నా దగ్గర ఉంటే మీ కార్డు పాటు అక్కడికి వెళ్ళినా కూడా మీకు రేషన్ ఇవ్వబడుతుంది. అంటే వెసులుబాటు, మీ ఇంటి పక్కన రేషన్ డిపో ఉండి మీరు 2 కిలోమీటర్ల దూరం రావాల్సిన అవసరం లేదు. ఏ రేషన్ డిపోకి వెళ్ళి అయినా తెచ్చుకునే వెసులుబాటు కూడా మీకు ఉంది అని చెప్పి ఇది చాలా ఉపశమనం. మీ ఖాళీ ఉన్నప్పుడు మీ ఇంటి పక్కన దూరంగా కనిపించే అంత డిస్టెన్స్లో షాప్ ఉంటే, ఎప్పుడు ఖాళీగా ఉంటే మీరు అప్పుడు వెళ్ళి తెచ్చుకునే విధంగా కూడా మీకు వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, కేవలం ఇది దొంగతనాలని దోపిడీని అరికట్టడంతో పాటు ప్రజలకు ఉపశమనం ఇచ్చేమని చాలామంది ఈ మధ్యన మా సర్వేలో తేలింది ఏంటంటే, చాలామంది బతికి చెడ్డవాళ్ళు రేషన్ డిపో వ్యాన్కి వచ్చి లైన్ కట్టి ఆ కాలనీలో నిలబడలేరు. కొంతమంది కొద్ది ఫ్యామిలీ బాగా బతికాము అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే రేషన్ డిపో ఖాళీగా ఉన్నప్పుడు రోజు ఆఖరి గంటలోనో మొదటి గంటలోనో కాముగా వెళ్ళి ఎవరు లేనప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి కొద్దిగా పేదవాళ్ళం అనిపించుకుని, పేదరికంలో ఉన్నాం అనిపించుకోవడానికి కొద్ది మొహమాటం ఉన్న వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేని కార్యక్రమం. మరి ముఖ్యంగా అవినీతిని అరికట్టడం కోసం, దళారు వ్యవస్థను అరికట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని, దగ్గర 29,620 షాపుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ప్రారంభించుకోవటం అనేది ఇది కేవలం ప్రజలకు మేలు చేసే కార్యక్రమంగా దీన్ని తీసుకోమని చెప్పి కోరుకుంటూ, ఏ విధమైన అవకతవకలు జరిగినా, అవమానాలు జరిగినా, ఏదన్నా మీరు అనుకున్నట్టు జరగకపోయినా మా దృష్టికి తీసుకురండి, మేము కంట్రోల్ చేస్తామని కూడా మీకు మాటిస్తూ ఉన్నాం. తర్వాత చాలామందిలో చిన్న అపోహ ఉంది, ఈ వ్యాన్లు కొనుక్కున్న వాళ్ళు వ్యాన్లు నడుపుతున్న వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏంటంటే 9,260 వ్యాన్లని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకే ఇచ్చేయటం కూడా జరుగుతుంది. వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు, దాని ద్వారా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవచ్చు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి